నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనాపురం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి మనవడు మేధాన్స్ అన్నప్రాసన వేడుకకు ఖమ్మం జిల్లా ఎంపీ రామా సహాయం, రఘురాం రెడ్డి మరియు సంభాని చంద్రశేఖర్ అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం రాంబాబు, మొక్క వెంకన్న, గుండాల వెంకటప్పయ్య, సురుగు తరుణ్, మరికంటి వీరబాబు, బెందుదాసు బెల్లంకొండ, నాగన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వట్టికూటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు 35 years అయింది, 30 సంవత్సరాలు కాలే. 86 పిల్లడి పేరు ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాయకులు, నేను చంద్రయ్య గారు 2 వీలర్ మీద మొత్తానికి భయపడేవాడు అప్పట్లో. కమ్యూనిస్ట్ గారు ఈ ఏరియా కాంగ్రెస్ నేనే మారింది. ఏరియా మొత్తం కంచికోట అయింది, కంచికోట అయింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని రైల్వే గేట్ వద్ద ఓ లారీ అధిక లోడుతో వెళ్తూ రైల్వే గేట్ దాటడానికి ప్రయత్నిస్తుండగా లారీ రైల్వే కమాన్ కింద ఇరుక్కుపోయింది. శనివారం నవీపేటలో మేకల సంత కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న ప్రొహిబిషనరీ ఎస్ఐ శైలేందర్, ఏఎస్ఐ గఫర్ సిబ్బంది వచ్చి లారీని ఒక పక్కకు పెట్టించారు. నిజామాబాద్ జిల్లాలో బడా పహాడ్ హజ్రత్ సయ్యద్ షాదుల్లా బాబా దర్గా ఉర్స్ వైభవంగా జరిగింది.
వర్ని మండలం జలాల్పూర్ గ్రామం నుంచి ఒంటె గుర్రంపై గంధం సందల్ ఊరేగింపుగా బ్యాండ్ బాజాల నడుమ దర్గాకు వచ్చింది. ఇక ఫతేహాలు ఇచ్చి గంధంను దర్గాకు సమర్పించారు. ఇక్కడ నిర్వాహకులు కులమతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్గాను దర్శించుకున్నారు. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన కార్యాలయాన్ని అనువుగా ఉన్న తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆ బోర్డు చైర్మన్ మరియు అధికారులను కోరారు. రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర మరింత ప్రోత్సాహకంగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకోవాలని కోరారు. అధికంగా వచ్చేలాగా ఎక్కువ కాయలు వచ్చేలాగా ఇప్పుడు మనకి హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున అంబాజీపేటలో కొబ్బరి రీసెర్చ్ స్టేషన్ ఉంది, చాలా బ్రహ్మాండమైన స్టేషన్. కానీ దాని కూడా కొంతవరకే పరిమితం అవుతూ ఉంది. మొత్తం ప్రాంతానికంతా కూడా
రైతులకి కావలసినటువంటి హైబ్రిడ్ రకాలు కొన్ని గోదావరి కొన్ని పేర్లు చెప్పారు. వాటన్నింటినీ కూడా ఎక్కువ ఉత్పత్తి వచ్చేలాగా, ఎక్కువ కొబ్బరికాయలు కాసేలాగా, ఎక్కువ దిగుబడి ఇచ్చేలాగా కొత్త రకాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ ప్లాంటేషన్ చేసి మళ్ళీ అవసరమైన ప్లాంటేషన్ మార్పు తీసుకెళ్ళి నిలబెడితేనే కానీ అనుకున్న రీతిలో కొబ్బరి తోటలో మనం ముందుకు వెళ్ళాం. ఈ యొక్క ఇప్పటికే చాలా మంది రైతులు చెరువుల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వరి చేలన్నీ కూడా చెరువుల కింద మారిపోతూ ఉన్నాయి. కొబ్బరి తోట కూడా భవిష్యత్తులో ఆ రకమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. కోకోనట్ బోర్డు యొక్క చల్లటి చూపు ఈ కోనసీమ ప్రాంతం మీద చూపాలని రైతుల తరఫున వీరందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. వీరందరూ కూడా మన యొక్క కోనసీమ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కేరళలోనో, కర్ణాటకలోనో, తమిళనాడులో పాటు ఇక్కడ కూడా చూడాలి. కొన్ని చోట్ల చేస్తున్నారు. మామిడి కుదురులోనో, ముమ్మడూరులోనో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలిసింది. సంతోషం. కానీ కొబ్బరి చెట్లు అన్ని కూడా దెబ్బతిన్నాయి. హరికేన్ తుఫాను దెబ్బ కోలుకునేటప్పటికీ మరలా మనకి ఇరియా ఫీడ్ మైట్ వచ్చింది, ఎర్ర నల్లి. ఆ ఇరియా ఫీడ్ మైట్ నుంచి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కోలుకున్న పరిస్థితులు లేవు. ఇంకా సరైన దిగుబడి లేదు, సరైన కాయలు లేవు. వచ్చిన కాయలు కూడా పెద్ద కాయలు రావు, దిగుబడి రావు. వీటన్నిటిని కూడా ఏ విధంగా సరిదిద్దాలో చూడాల్సిన అవసరం ఉంది. దాంతో రైతులందరూ కూడా కొబ్బరి తోటలు ఏదో మొక్కుబడిగా అనుకుని అంతర పంటలకు ఎక్కువ బేస్ అవడం జరుగుతూ ఉంది. అది అరటి కానివ్వండి, లేదా ఇతరత్ర ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోకో అని, పామ్ ఆయిల్ అని అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇతర పంటలు కంద లేదా ఇతర హార్టికల్చర్ క్రాప్స్, వాటి మీద కూడా దృష్టి సారించాలి. వాటి వల్లే ఈనాడు కొబ్బరి తోటలు ఉంచుకోగలుగుతున్నారు తప్ప పూర్తిగా కొబ్బరి తోటల మీద ఆధారపడితే ఈ రైతుకు పూర్తిగా న్యాయం జరిగినటువంటి పరిస్థితి. దీన్ని గమనించాలి. దీని తగ్గట్టు ఏ విధంగా ఈ కొబ్బరి తోటలు నిలబడాలంటే కొబ్బరి బేస్ చేసుకున్న వాల్యూ యాడ్ చేసి ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈ కొబ్బరి ద్వారా వచ్చి అన్ని రకాల ఉత్పత్తులకు కూడా ఇక్కడ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఈనాడు ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నాయి. ఈనాడు ఇండస్ట్రియల్ పాలసీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కావాలి. ఇప్పుడే చూసాను కొన్ని ప్రొడక్ట్స్ మన వాళ్ళు ఇచ్చారు. అక్కడ కోకో మామ అన్నారు, వాటర్ ఇచ్చారు. కోకో మంజు అన్నారు, జున్ను లాంటిది ఇచ్చారు. కోకో మ్యాక్రోన్స్ ఇచ్చారు, అంటే కొబ్బరి పౌడర్ తోటి కేకుల్లో తయారు చేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా తిండికి, ఆహారానికి ఉపయోగపడేవి. ఈ ప్రొడక్ట్స్ ఆయిల్ కానివ్వండి, రకరకాల కాయిల్ పీచు కానివ్వండి, ఏది అవకాశం ఉండేది కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పడిన కొన్ని కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అందరూ కూడా ఇండివిజువల్ గా చేసుకోకపోతే కలెక్టివ్ గా అందరూ కలిసి ఒక అసోసియేషన్ గా సిఎఫ్సి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయొచ్చు. బ్రహ్మాండమైన సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు, ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫ్లాట్ హౌసెస్ కూడా ఇస్తా ఉన్నారు. ఇటువంటి వాటి కరోనా కష్టకాలంలోనే కాక అత్యవసర సమయాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా వైద్యులు చేసే సేవలు అభినందనీయమని తెలుగు జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఉప్పు శ్రీకాంత్ రాయల్ తెలిపారు. నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రముఖ వైద్యులకు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పు శ్రీకాంత్ రాయల్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను రక్షించిన ఘనత వైద్యులకే చెందుతుందని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు ప్రమాద సంఘటనలు జరిగితే ప్రభుత్వం నుండి వచ్చే ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు యూనియన్ తరపున పోరాడి జర్నలిస్టులకు అందించేందుకు ముందుంటామని తెలిపారు. జిల్లా కో-కన్వీనర్ పి కృష్ణమూర్తి మాట్లాడుతూ అత్యవసర సమయాలలో ప్రజల ఆరోగ్యానికి వెనుదన్నుగా నిలబడి సేవలందించే ఘనత వైద్యులకే దక్కుతుందన్నారు.
Rajon sir. Sir. యువ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా స్థాయి క్రీడల్ని విజయవంతం చేయాలని గడ్కోల్లో అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి క్రీడలు గడ్కోల్ అమరవీరుల జిల్లా క్రీడల పాంప్లెట్స్ ఆవిష్కరణ సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ యువ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా స్థాయి క్రీడల్ని విజయవంతం చేయాలని గడ్కోల్లో అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ తెలియజేశారు. పీడిత ప్రజానాయకులు గడ్కోల్ కోరు బిడ్డలు నలుగురు, అట్లాగే సిరికొండ ముద్దుబిడ్డ ములుగు రాజేందర్ స్మారకార్థం వాలీబాల్ అట్లాగే కబడ్డీ క్రీడల్ని జిల్లా స్థాయి క్రీడల్ని సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో నిర్వహిస్తున్నాం. వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగం, ఈ ప్రజల కోసం వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని, ఎక్కువ భాగాన్ని హెచ్చించినటువంటి విషయాలని ఈ రోజు ఉన్నటువంటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఏ సమాజం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు ఉన్నంత కాలం ఆశించారో, సాధించాలని కోరుకున్నారో, పోరాడారో, నిలబడ్డారో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి యువత పైన ఉందని ఈ సందర్భంగా ఆ గుర్తింపజేసే విషయంలో భాగంగా ఈ క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడలకు మొదటి రోజు ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నటువంటి ఇల్లేంది ఎమ్మెల్యే, ప్రజాపంద ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మన్ నరసయ్య గారు ముఖ్య అతిథిగా వస్తారు. అట్లాగే చివరి రోజు ముగింపుకు సంబంధించినటువంటి సభని ముఖ్య అతిథులుగా, అట్లాగే ప్రైజ్ మనీ, బహుమతులు, ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి బి ప్రభాకర్ గడ్కోల్ వాస్తవ్యులుగా జిల్లా వ్యాప్తంగా పేరున్నటువంటి కామ్రేడ్, రాష్ట్ర సెక్రటరీ సభ్యులు వీళ్ళు ఈ 2 రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చి పాల్గొంటారు. అందుకని ప్రజలు, క్రీడాకారులు, యువకులు ముఖ్యంగా స్ఫూర్తిని పొంది సమాజంలో మన బాధ్యత ఏమిటి అనే విషయంలో ఒకసారి చర్చ జరగాలని చెప్పేసి కోరుతూ ఈ క్రీడల్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కడప తాడిపత్రి 4 లైన్ల రహదారి పనులు జోరుగా సాగుతున్నాయి. 4 లైన్ల రహదారి పనులు పూర్తి కావస్తున్నాయి. అనంతరం ఈ మార్గంలో ప్రయాణం సులువుగా సాగుతుందని వాహనదారులు, ప్రజలు తెలియజేశారు. మరియు వాహనదారులు ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారని, ఈ రహదారిపై ప్రయాణం వాహనదారులని భయపెడుతోందని, అక్కడ ప్రయాణం ఎంతో సాహసంగా ఉంటుందన్నారు. పగటిపూట ఎలాగో అలా వెళుతున్నా ప్రయాణికులు రాత్రి అయిందంటే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని, ఇదే రహదారిపై చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయని,
ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగితే నీటిలో పడిపోయే ప్రమాదం ఉందని, 1 కిలోమీటర్ మేర ప్రయాణం అంటే చాలా భయపడుతూ ప్రయాణం సాగిస్తున్నారని, అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. తాడిపత్రి కడప 4 లైన్ల రహదారి తెలంగాణ జరుగుతున్నాయి. 4 లైన్ల రహదారి పనులు పూర్తి అవుతున్నాయి. ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణం సులభతరంగా ఉంటుందని కోరుకుంటున్నారు. ఈ రహదారి పనుల్లో భాగంగా రోడ్డు డైవర్షన్ సరిగా లేదు. అక్కడక్కడ మధ్యలో మట్టి కుప్పలు ఉన్నాయి. అధికారులు గమనించి అక్కడ ఏదైనా సేఫ్టీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఎస్బీఐ ఏటీఎంను దుండగులు ఏటీఎం యంత్రాన్ని గ్యాస్ కటర్ ద్వారా కట్ చేసి డబ్బులను ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో సుమారు 17 లక్షల రూపాయల వరకు నగదు ఉంటుందని అంచనా. దుండగులు పక్కా ప్లాన్తో రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తుంది. దుండగులు ముసుగుతో ఏటీఎం రూంలోకి ప్రవేశించారు. సీసీ కెమెరాపై స్ప్రే చేసి ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత దోపిడీకి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అట్లా ఉన్నప్పుడు 2-3 రోజుల కింద అన్ని సీసీ కెమెరా ఉంటే ఎంక్వైరీ చేయాలి. సీసీ కెమెరా ఉంటాయి కదా, 3 రోజుల ముందు నుంచి దాన్ని చూడాలన్నమాట. మెల్లగా కర్నూలు జిల్లా ఆదోని జవేశ్వర హైస్కూల్ మైదానం నందు భారతీయ జనతా యువ మోర్చా వారి ఆధ్వర్యంలో కమల్ కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ నందు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కూనిగిరి నీలకంఠ, కౌన్సిలర్ సురేష్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ముందుగా సుభాష్ చంద్రబోస్ మరియు వివేకానంద స్వామి భారతమాత వారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది.
భారత్ మాతాకి ఈ నెల 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి నుండి ఈ నెల 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వరకు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా యువజన వారోత్సవాల పేరుతో యువకుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకై యువకులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆధునిక భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక జిఎస్ఆర్ స్కూల్ మైదానంలో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కు కృషి చేస్తున్నటువంటి మాకు అవకాశాలు ఇస్తున్నటువంటి జట్టులకు మరియు మాకు సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాతాకి ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో జీవేశ్వర్ స్కూల్లో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంకి మన అతిథులు మన నీలకంఠ గారికి, ఉపేంద్ర గారికి, అంజయ్ గారికి, ఇక్కడ వచ్చేసిన కౌన్సిలర్ సురేష్ గారికి అందరికీ నా నమస్కారం. ఇప్పుడే చెప్పినట్లు జనవరి 12 తేదీ మన వివేకానంద జయంతి సందర్భంగా మరియు జనవరి 23 మన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రమంతా దేశమంతా యూత్ ఫెస్టివల్ నిర్వహించమని రాష్ట్రం దేశంలోనే బీజేపీ ఉద్దారం కోరినందుకు ఆదోని పట్టణంలో కూడా వారు శ్రమ తీసుకొని, ఎందుకంటే యూత్ మన అందరికీ కాబోయే లీడర్స్ కనుక వారికి ఎడ్యుకేషన్ కాక ఈవెన్ మనం బాగా ఆటపాటలు నేర్పిస్తే రేపు భవిష్యత్తు కూడా మంచి హెల్త్గా ఉంటారనేది భావంతన బీజేపీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంటాము. సో ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా ఈ 3 రోజులు పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు ఆదోని పట్టణ వాసులు వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ చూసి ఆనందించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా రేపు, ఎందుకంటే ఇలాగే టోర్నమెంట్స్ నడుపుతూ ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.